హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పేవి టాక్స్ 294. అయితే ఈరోజు మనం స్పెషల్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీరు కూడా ఇలా ట్రై చేయాలి అంటే వీడియో మొత్తం చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది నిజంగా. ఒకసారి మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, మనకైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము ఎప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఫ్రెష్గా పట్టుకొని చేస్తాము. అయితే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకుంటున్నాం, ఎందుకంటే ఆనియన్స్ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా. ఆనియన్స్ వేసుకుంటున్నాం ఇక్కడ. మనం ఈ మంటని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. లాస్ట్ టైం పన్నీర్ బిర్యానీలో కూడా చెప్పిన ఇది. ఆనియన్స్ అయితే ఇక్కడ మనకు ఫ్రై అవుతుంది. అయితే లాస్ట్ వీడియోలో కూడా మనము పన్నీర్ బిర్యానీలో చెప్పాము కదా, సో అలా వేయించుకోవాలి. అయితే మీరు ఎవరైనా పన్నీర్ బిర్యానీ చూడకుంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీకి ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇది కూడా ఫుల్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, మనకు ఆనియన్ అయితే ఇక్కడ ఫ్రై అవుతుంది. ఇక్కడ మనం మంట తగ్గించుకొని ఈ ఆనియన్స్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే మనము ఈ బాస్మతి రైస్ 2 kgs తీసుకున్నామండి మేము చికెన్ బిర్యానీకి. ఇవి నీట్గా 2 times వాష్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇప్పుడైతే మనం రైస్ని బాగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు ఇది మనం అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా నానబెట్టుకోవాలి. టైం మీకు ఇంకా ఎక్కువ ఉంటే అట్లీస్ట్ ఒక 1 hour నానబెట్టుకోండి. మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా పువ్వులాగా ఇట్లా వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఇది మనం ఒక 1/2 hour లేదా 1 hour అలా నానబెట్టుకుంటున్నాం మేము. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మనం రైస్లోకి స్పైసెస్ వేసుకుంటున్నాము. మరాఠీ మొగ్గ, లవంగ, దాల్చిన చెక్క, స్టార్ అనేజా, ఇలాచి, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు. ఇవి మొత్తం మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఇందాక, అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకి రైస్ అతుక్కోకుండా స్టిక్ కాకుండా ఫ్రీగా వస్తుంది అన్నమాట, పువ్వులాగా. సో కాస్తంత నెయ్యి వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో కాస్తంత నెయ్యి వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి రైస్కి ఫ్రీగా పట్టుకొని అంతా ఫ్రీగా పొడిగా వస్తుంది మనకి. మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో రైస్కి సరిపోయేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది 30 to 40 minutes అలా పక్కన పెట్టేసుకుందాము. అయితే ఇక్కడ మనం చికెన్ బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నామండి ఇప్పుడు. సో దీనికోసం అయితే మేము 2 kg చికెన్ తీసుకున్నాము. 2 kg రైస్ అండ్ 2 kg చికెన్. సో 2 సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాము, అప్పుడు కొంచెం మనకి కరెక్ట్. అయితే బిర్యానీకి మేము మా దగ్గర ఆర్గానిక్గానే పుదీనా కూడా ఉంది. సో మేము పుదీనా తెంపుకుంటున్నాము ఇప్పుడు. చూడండి, మనది పుదీనా
హార్వెస్ట్ అయితే అయిపోయింది. మనకి ఎంత కావాలో అంత తెంపుకొచ్చాము. అయితే ఇది మనం నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే బయట వెహికల్స్ అవి ఇవి వెళ్తుంటాయి, డస్ట్ పడిపోతుంది లీవ్స్ పైన. సో వాష్ చేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడైతే మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము మ్యారినేషన్కి. సో ఫస్ట్ అయితే కారం పొడి వేసుకుంటున్నాము. కారం పొడి చూసి వేసుకోండి. కారం పొడి వేసుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ మనం రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి ఓన్లీ చికెన్కి సరిపోవడానికి చూసి వేసుకోండి. ఇప్పుడు మేము 2 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి మేము అయితే 2 kg చికెన్కి 6 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము, మీడియం సైజులో, ఫుల్గా కాకుండా. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీకు వీలైతే. ఇప్పుడు అలాగే స్పైసెస్ వేసుకోవాలి. అయితే స్టార్ అనైజ్, మరాఠీ మొగ్గ, షాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవి వేసుకుంటున్నాము. ఒక 3 అలా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాము. అలాగే కాస్తంత కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకొని మేము ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాము. అయితే చికెన్ బిర్యానీకి పీసెస్ని ఇలా కొంచెం కాస్త పెద్ద సైజులోనే కొట్టించుకోవాలి. ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసాము. అలాగే ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాము. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాము. అయితే ఈ బిర్యానీ మసాలా ఇందాక స్పైసెస్ వేసుకున్నాం కదా, సో ఇది పౌడర్ అన్నమాట. మనం బయట షాప్లో అడిగితే ఇస్తారు. ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అయితే ఇందాక ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ ఇక్కడ వాడుకుంటున్నాము. మీరు కూడా అదే ఆయిల్ వాడండి. కాస్తంత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 1 లెమన్ పిండుకోవాలండి. లెమన్ పిండుకుంటే మనకు టేస్ట్ ఇంకా కొంచెం చాలా బాగుంటుంది. ఇంకోటి యాసిడిటీ కూడా కాకుండా ఉంటుంది, ఎందుకంటే స్పైసెస్ ఉన్నాయి కదా. సో లెమన్ కంపల్సరీ వేసుకోండి మీరు కూడా. ఇప్పుడైతే ఇది మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్కి మొత్తం బాగా పట్టేటట్టుగా, మసాలా అంతా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి, స్పూన్ అలా కాకుండా, అప్పుడే పీసెస్కి చక్కగా పట్టుకుంటుంది లోపల నుంచి. 1 కప్ పెరుగు తీసుకుంటున్నాము. అంటే ఇది 1/2 kg తీసుకున్నాం మేము. సో 1/2 kg పెరుగుని మనం చికెన్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా నీట్గా చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే పుల్లెట్ పెరుగు తీసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ప్యాకెట్ పెరుగు అలా కాకుండా హోమ్మేడ్ ఉంటుంది కదా, అది వాడండి. ఇదిగోండి, ఇలా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ చికెన్ని ఒక 40 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుందాము. అయితే మనకి ఇప్పుడు 1 అవర్ కంప్లీట్ అయిందండి. సో చికెన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాము. చూడండి చికెన్ ఎలా ఉందో ఒకసారి. ఓకేనా, ఇప్పుడు ఇది మనం బాగా మగ్గనిచ్చుకోవాలి. రైస్ కూడా మనం స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాం కదా. సో అడుగు పట్టుకోకుండా ఇలా మధ్య మధ్యలో తీసి పీసెస్ విరిగిపోకుండా ఇట్లా స్మూత్గా కలుపుకోవాలి. మరి గట్టిగా అంటే పీసెస్ అనేది విరిగిపోతుంది. సో నిదానంగా మెల్లిగా ఇలా కలుపుకోవాలి.
ఇలా మధ్య మధ్యలో రైస్ కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో చూడండి, మనకైతే చికెన్ ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఓకేనా, ఇలా ఆయిల్ మొత్తం ఇలా బయటికి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకు రైస్ రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. చూడండి ఇలా అయ్యింది కదా. ఇప్పుడు మనం రైస్ కూడా రెడీ అయిపోయినట్లే. ఓకే, రైస్ ఇలా అంటే ఇలా రావాలన్నమాట. అప్పుడు మనకు రైస్ పర్ఫెక్ట్గా అయితే మనకైతే ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది కదా. సో ఈ రైస్ని మనము ఈ చికెన్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి, ఇలా వాటర్ మొత్తం లేకుండా నీట్గా ఇలా వాటర్ పోయేంత వరకు ఆగి ఇలా రైస్ పైన ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకటే దగ్గర ఇట్లా ముద్దలాగా వేసుకోకుండా ఇలా మొత్తం కర్రీ పైన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి. చికెన్ అనేది ఒక 70-80% కుక్ అవ్వాలి. అలాగే రైస్ కూడా సేమ్ అండి, 70 to 80% అలా కుక్ అయితే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా వాటర్ లేకుండా నీట్గా పట్టుకొని రైస్ వేసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడైతే పైనుంచి గార్నిష్ కోసం మనం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇలాగే పైనుంచి కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం స్టార్టింగ్లోనే వేయించి పెట్టుకున్నాం కదా. సో ఆనియన్స్ ఇప్పుడు మనం ఇలా పైన గార్నిష్ చేసుకోవాలన్నమాట. అలాగే మనం పైనుంచి కాస్తంత ఫుడ్ కలర్ కూడా వేసుకుందాము. ఫుడ్ కలర్ అయితే మనకు కంప్లీట్గా ఆప్షనలే, కంపల్సరీ కాదు. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి, మన బిర్యానీ అయితే దమ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 to 15 minutes స్టీమ్ చేసుకొని ఇలా మనం స్టీమ్ అయితే బయటకు వెళ్ళకుండా పిండితో ఇలా చుట్టూతో కవర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ మొత్తం పర్ఫెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది మనకి. సో ఇలా రౌండ్గా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనం మొత్తం కవర్ చేసుకోవాలి పిండితో. ఇలా చుట్టూ మొత్తం పెట్టుకుంటే మనకి స్టీమ్ అనేది లోపలే ఉండిపోయి బిర్యానీ ఫ్లేవర్ మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం రైతా ప్రిపేర్ చేస్తున్నాము. బిర్యానీలోకి రైతా, ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. కొద్దిగా తగినంత చూసి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. అయితే ఇందులో మనం కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడైతే మనం రైతాలోకి పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకున్నాము. ఇలా పచ్చిమిర్చి అయితే మనం ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ లాస్ట్ ఫైనల్లీ మనం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇక్కడ ఇలా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన రైతా అయితే రెడీ అయిపోయినట్లేనండి. బిర్యానీ అయితే రెడీ అయిందండి. సో సైడ్స్కి ఇలా పిండిని రిమూవ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఇలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి, నైఫ్ కదా, లేదంటే కట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, మనకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, చూడండి మనకైతే ఇక్కడ బిర్యానీ రెడీ అయింది. చూడండి, రైస్ ఇలా పైకి పువ్వులాగా ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిందంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం బిర్యానీ. బాగుంది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.